వీరవాసంలో 3 బూతులు ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో వీరవాసం గ్రామంలో 3 బూతుల గురించి మధ్యాహ్నం నుంచి కూర్చొని చర్చించి 30 మందికి ఒక వ్యక్తి కింద మొత్తం 23 పంచాయతీలు అందరినీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంత టైం అయినా సరే నాయకులందరూ కూడా వర్క్ కంప్లీట్ అయ్యాక ఉండి కార్యక్రమం దిగ్విజయంగా చేశారు. రేపు భీమవరంలో ఆ 13 బూతులు 2 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. ఈ 3 బూతులు ఈరోజు కంప్లీట్ చేసాం. అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. తెలుగుదేశం, బీజేపీ, జనసేన మహిళా నాయకులు, పార్టీ నాయకులు అందరూ కూడా చక్కగా కోఆపరేట్ చేసి ఈ 30 మందికి ఒకటి పార్టీ ఏదైతే ఆదేశించిందో పార్టీ నుంచి ఈ కూటమి పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం అందరూ చక్కగా వర్క్ చేస్తున్నారు. అందరూ ఊహించిన దానికంటే మంచి మెజార్టీ వస్తుందని నమ్మకం నాకు ఉంది. ఉదాహరణకి నేను వచ్చిన తర్వాత ఈ మండలంలో వీరవాసం మండలంలోనే ఇంత చక్కగా అన్ని 3 పార్టీలు కూటమి నాయకులు అందరూ ఎంత సపోర్ట్ ఇస్తున్నారంటే మంచి మెజారిటీ తోటి మన ఎమ్మెల్సీ అభ్యర్థిని మనం గెలిపించుకుంటాం. నాకు ఇప్పటికే నాకు కలిగింది. చాలా ఆనందంగా ఉంది. రాజశేఖర్ గెలుపు కోసం ఈరోజు వీరవాసం గ్రామంలో 3 పార్టీలు జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కూర్చుని బుద్ధ నాగ జగదీశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారి గెలుపు కోసం మండలంలో ఉన్న 3 పార్టీలు కూడా కలిసి పూర్తిగా ఈ 27వ తారీఖు ఎన్నిక వరకు కూడా కలిసి పనిచేస్తామని మొత్తం ఏ విధంగా అయినా సరే కూటమి పిలుపు అభ్యర్థి గెలుపనే ఇప్పటికే రాష్ట్రంలో మారుమోగిపోతుంది. దాన్ని నిజం చేయడానికి మరింత మెజార్టీ తీసుకురావడానికి మేము ఎంతో సాయశక్తులు కృషి చేస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాం. ఎప్పుడు కూడా వీరవాసరం మండలంలో నేలపొగుల నుండి స్టార్ట్ చేయడం మాకు అలవాటు. అదేవిధంగా ఈ రాజశేఖర్ గారి క్యాంపెయినింగ్ కూడా గురువారం 11 గంటలకి తెలుగుదేశం అధ్యక్షురాలు సీతారామలక్ష్మి గారు, అలాగే మాకు వచ్చిన ఇన్ఛార్జ్ జగదీష్ గారితో కలిపి నేలపొగుల నుండి స్టార్ట్ చేయడం జరుగుతుందండి. శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిన్న మా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఫస్ట్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జీలు, అలాగే జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి నిన్న మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా మనకి బుద్ధ నాగ జగదీశ్వరరావు గారు మాకు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈ రోజున వీరవాసం మండలంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులంతా కలిసి ఆయనతో పాటు కలిసి 30 మందికి ఒక ఇన్ఛార్జ్ అనేది నియమించాలని ఆయన కోరడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజున వీరవాసం మండలంలో 2240 ఓట్లు ఉన్నాయి. 30 మందికి వచ్చి ఒక ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. వాళ్ళకి 70 మంది పైగా ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది. అలాగే ఈ ఎమ్మెల్సీకి సంబంధించి మన పేరావత్తుల రాజశేఖర్ గారు దీనికి పోటీ చేయడం జరిగింది. ఆయన విజయంలో కీలక పాత్ర పోషించాలని 3 పార్టీలు కూడా గట్టిగా కృషి చేయడం జరుగుతుంది. అలాగే పట్టభద్రుల శాసన మండలికి సంబంధించి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి భీమవరం ఎమ్మెల్యే అసెంబ్లీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎక్స్-ఎమ్మెల్సీ శ్రీ ఉద్దాన నాగ జగదీశ్వరరావు బాధ్యత వహిస్తూ పని ఎలా చేయగలగాలి, పార్టీ ఏ రకంగా డైరెక్షన్ ఇచ్చిన ప్రకారం ప్రతి 30 మంది ఓటర్ని గుర్తించి దాని బాధ్యతను కూడా ఇక్కడ నియమించడం జరిగింది. అంతిమంగా పేరావత్తుల రాజశేఖర్ గారిని మొదటి ప్రాధాన్య ఓటుతో విజయంగా సాధించాలనేది ఇక్కడ సమావేశం తీర్మానం తీసుకున్నాం. దీంట్లో ప్రతి నాయకుడికి బాధ్యత చెప్పారు. అలాగే ప్రతి 23 గ్రామాల నుంచి కూడా ప్రతి జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, అలాగే ఇతర ప్రజాప్రతినిధులు కూడా దీంట్లో బాధ్యత వహించి దీన్ని పని విభజన జరిగింది. దీన్ని తక్షణం రేపు అమలులో తీసుకుని నేలబోగుల నుంచి కూడా ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించున్నారు. అందరూ కూడా దీన్ని బాధ్యత తీసుకుని పేరావత్తుల రాజశేఖర్ గారికి విజయానికి మనం గట్టిగా కృషి చేయాలి.